ఓం నమః శివాయ మిత్రులారా, మీరు తులారాశి జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. తులా రాశిఫలం ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు డిసెంబర్ 12, 2024 గురువారం, మార్గశీర్ష మాసంలోని శుక్లపక్షంలోని 12వ రోజున అశ్విని నక్షత్రంలో పరిఫ్ అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:35 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:32 నుండి 2:50 వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభ కార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశాశూల్లో దక్షిణ దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా దక్షిణ దిశలో ప్రయాణించవద్దు. తులరాశివారు మీ దృష్టిని మళ్లించే అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయి మరియు చిన్న విషయాలపై దృష్టి పెట్టవద్దు. అప్పుడు మాత్రమే మీరు స్వేచ్ఛా శక్తిని పొందగలుగుతారు. భయాందోళన చెందకండి. ప్రాధాన్యతలను నిర్ణయించడంలో విజయానికి కీలకం. మీరు ఒకరి హృదయంలో శాశ్వతంగా స్థానం సంపాదించగలరు. మీ కొత్త వ్యవహారం ప్రారంభం చాలా రిఫ్రెష్గా మరియు సన్నిహితంగా ఉంటుంది. మీ మనస్సు చాలా స్వేచ్ఛగా ఉంటుంది మరియు మీరు ప్రదర్శనల ద్వారా ప్రభావితం కాకుండా నిజమైన ప్రేమ మరియు నిజమైన సంబంధం కోసం అన్వేషణలో ఉంటారు. గతంలోని చేదు అనుభవాలు అడ్డంకిగా మారవద్దు. మీరు భయపడితే జాగ్రత్తగా కొనసాగండి. కార్యకలాపాలు మరియు విజయాలను గుర్తుంచుకోవడానికి లేదా ఆమోదించడానికి ఇది మంచి సమయం మరియు మీరు ట్రాక్లో ఉన్న మీ విజయాలను ఇది బలోపేతం చేస్తుంది. కొత్త ప్రాజెక్ట్ అయినా లేదా కొత్త ఉద్యోగమైనా కొత్త ప్రారంభాలు చేయడానికి ఇది మంచి సమయం. మీరు మీ గమ్యాన్ని చేరుకునే వరకు ఈ శక్తిని కొనసాగించడానికి ప్రయత్నించండి. ప్రస్తుతం మీరు గృహ సమస్యలను ఎదుర్కోవటానికి ఒక చిన్న పర్యటన అవసరం కావచ్చు. మరమ్మతులు మరియు పునరుద్ధరణలు మీ శ్రద్ధ అవసరం. స్నేహితులతో ఉచిత సమయం మరియు నెట్వర్కింగ్లో సరదాగా పాల్గొనండి. కమ్యూనికేషన్ మరియు మంచి శ్రోతగా ఉండటం ప్రస్తుతం ముఖ్యం. ప్రజలు మీ కంపెనీని ఆనందిస్తారు మరియు పనిలో మీ సామర్థ్యం ఈ రోజు డిమాండ్లో ఉంటుంది. మీ ప్రకాశవంతమైన ఆలోచనలతో మీరు మీ స్వంత సమస్యలను మాత్రమే కాకుండా ఇతర వ్యక్తుల సమస్యలను కూడా పరిష్కరిస్తారు. గుర్తుంచుకోండి, మంచి పనుల ఫలితం ఎల్లప్పుడూ మంచిదే. సరైన దిశలో వేసిన చిన్న అడుగు కూడా పెద్దదని రుజువు చేస్తుంది. ఈ సమయంలో మీరు నృత్యం, సంగీతం లేదా ఫోటోగ్రఫీ వంటి మీ అభిరుచులను నెరవేర్చుకునే అవకాశాన్ని పొందుతారు. దిల్బర్ దూరమైతే మీరు నిరాశ చెందవచ్చు, కానీ కమ్యూనికేషన్ సాధనాలు మిమ్మల్ని మరింత దగ్గర చేస్తాయి. గులాబీల సువాసనతో సంబంధాన్ని పూరించడానికి తమ్ముళ్ళు మరియు సోదరీమణుల నుండి ఆలోచనల సహాయం తీసుకోండి. ఈ రోజు మీకు గొప్ప రోజు. దీనిలో మొత్తం స్పాట్లైట్ మీపై మాత్రమే ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి మీ శృంగార నైపుణ్యాలు మరియు మీ కంపెనీ రెండింటినీ అభినందిస్తారు. ఈరోజు మీ రొమాంటిక్ మూడ్ ఆహ్లాదకరంగా మరియు ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రేమ క్షణాలు మీ ప్రేమను మరింత లోతుగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీ తోబుట్టువులు లేదా బంధువులతో చిన్న ప్రయాణాలను ఆస్వాదించడానికి ఈ రోజు ఒక గొప్ప రోజు. కార్యాలయంలో లేదా కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది మరియు మీ ఆర్థిక విషయాలు కూడా సానుకూలంగా ప్రభావితమవుతాయి. కష్టాలే విజయానికి సోపానాలు అని గుర్తుంచుకోండి. మీరు కార్యాలయంలో ప్రతి సమస్యను పరిష్కరించగల వ్యక్తి అని పిలుస్తారు. పబ్లిక్ రిలేషన్స్కు ఎక్కువ సమయం పడుతుంది, కానీ ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. మీ కార్యాలయంలో విదేశీ వ్యాపారం లేదా సంబంధాల అవకాశం కూడా ఉంది మరియు మీరు కొంతమంది ఆసక్తికరమైన వ్యక్తులను కలుసుకోవచ్చు. మీరు మంచి ఫలితాలను పొందగలిగేలా సమర్థవంతంగా ఉండండి. తాజా దృక్కోణాలు మరియు వినూత్న ఆలోచనలను అందిస్తూ సాధారణం కంటే ఆలోచించమని నేటి శక్తి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. మీ స్వతంత్ర స్ఫూర్తి మిమ్మల్ని తక్కువ ప్రయాణించే మార్గాలకు దారి తీస్తుంది. రొటీన్ నుండి వైదొలగడానికి మరియు ప్రత్యేకమైన రంగులలో జీవితాన్ని అనుభవించడానికి అవకాశాలను తెరుస్తుంది. ఈ రోజు సానుకూల మార్పు తీసుకురావడానికి మీ అసాధారణ ఆలోచనలను ఉపయోగించండి.
కాస్మిక్ ఎనర్జీ మిమ్మల్ని ఆవిష్కరణలను స్వీకరించడానికి మరియు కొత్త ఆలోచనలతో ప్రయోగాలు చేయడానికి ప్రోత్సహిస్తుంది. మీరు మార్పులేని రొటీన్ల నుండి వైదొలగడం మరియు తెలియని ప్రాంతాలను అన్వేషించడం వంటివి చూడవచ్చు. మీ సృజనాత్మక మనస్సు గరిష్ట స్థాయికి చేరుకుంది మరియు వాస్తవికత మరియు ఆవిష్కరణ అవసరమయ్యే కార్యకలాపాలలో పాల్గొనడానికి ఇది గొప్ప సమయం. ఆకస్మిక మార్పులు అంతర్దృష్టిగల అవకాశాలను అందించగలవు మరియు ఉత్తేజకరమైన కొత్త మార్గాలను సృష్టించగలవు కాబట్టి ఓపెన్ మైండ్ను కలిగి ఉండండి. నేటి గ్రహ ప్రభావాలు మీ స్నేహాలు మరియు శృంగార సంబంధాలలో సంతోషాన్ని మరియు వృద్ధిని సృష్టిస్తాయి. ప్రియమైనవారితో పంచుకునే కార్యకలాపాలు లోతైన కనెక్షన్లకు మరియు అవగాహనకు తలుపులు తెరిచే విధంగా సహజత్వాన్ని స్వీకరించండి. పరస్పర అన్వేషణ మరియు ఆలోచనల భాగస్వామ్యం మీ సంబంధాలను పెంపొందిస్తుంది, ఆనందాన్ని మరియు సాన్నిహిత్యాన్ని తెస్తుంది. ముందస్తు ఆలోచనలను వదిలివేయండి మరియు నిజమైన కనెక్షన్ ద్వారా అభివృద్ధి చెందుతువారి అత్యంత శక్తివంతమైన రూపాల్లో ప్రేమ మరియు స్నేహాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. ఈ రోజు పనిలో సాంప్రదాయ పద్ధతులకు అంతరాయం కలిగించడానికి సృజనాత్మక పరిష్కారాలను ఆశించండి, ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ వినూత్న విధానం మీ సహచరులు మరియు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షించవచ్చు, ఇది ప్రమోషన్కు మార్గం సుగమం చేస్తుంది. ఆర్థికంగా సాంప్రదాయేతర పెట్టుబడి ఎంపికలు లేదా వ్యాపార వ్యూహాలను అన్వేషించడానికి ఇది మంచి రోజు, ఎందుకంటే మీ తాజా దృక్పథం మునుపు కనుగొనబడని లాభదాయక మార్గాలను కనుగొనవచ్చు. మీ ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి గణించబడిన రిస్క్లను తీసుకుంటూనే స్థిరంగా ఉండండి. మీరు వివాహం చేసుకోకపోతే దాని గురించి ఆలోచించి చర్య తీసుకోవడానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. పెద్దల సలహాలు తీసుకోవడం మర్చిపోవద్దు. మీరు కొత్త వ్యాపార ప్రణాళికలను ప్రారంభించినప్పుడు ఒప్పందాలను దగ్గరగా చూడండి. అమ్మకాలు లేదా వ్యాపారానికి మంచి సమయం. ఈ రోజు మీరు పని భారం మరియు కట్టుబాట్ల నుండి ఉపశమనం పొందుతారు. కొంతమంది సన్నిహితులు ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేరేపిస్తారు. పాత సంబంధాలు మరియు పరిచయాలు కూడా మీకు సహాయపడతాయి. మీరు చేయాలనుకుంటున్న పనులపై మాత్రమే మీ దృష్టిని కేంద్రీకరించండి. విజయం మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది మరియు వైఫల్యం మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. మీ ప్రత్యక్ష భాగస్వామి లేదా జీవిత భాగస్వామితో వివాదాల కారణంగా ఈ రోజు మీకు విచారంగా ఉండవచ్చు. ఈ సమయంలో మీ అమ్మమ్మ లేదా అమ్మమ్మ మీకు సహాయం చేస్తారు మరియు మీకు మార్గనిర్దేశం చేస్తారు. కొత్త వాతావరణంలో లేదా పరిసరాలలో కోల్పోకండి, కానీ కొత్తగా ప్రారంభించండి. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. మీ దైనందిన జీవితం నుండి కొంత సమయం కేటాయించండి మరియు మీ గురించి పట్టించుకునే వారి పట్ల శ్రద్ధ వహించండి. మీ భాగస్వామి మిమ్మల్ని ఆకర్షిస్తుంది, మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది మరియు మీరు వారిని మీ హృదయంతో ప్రేమిస్తారు. ఈ రోజు మీరిద్దరూ ఒకరితో ఒకరు అద్భుతమైన క్షణాలను గడుపుతారు. కొత్త సంబంధాలను ప్రారంభించడానికి ఈ రోజు మంచి రోజు. మీరు వ్యాపారస్తులైతే ఈరోజు వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. భాగస్వాములు మరియు సన్నిహితులు మీకు మద్దతు ఇవ్వగలరు. చిన్న చిన్న వైఫల్యాలకు నిరుత్సాహపడకండి మరియు ప్రయత్నించేవాడు ఎప్పటికీ ఓడిపోడని గుర్తుంచుకోండి. దీనితో పాటు ఈ రోజు మీ శుభ దిశ తూర్పు. ఖచ్చితంగా ఈ రోజు తూర్పు వైపు వెళ్ళండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు ప్రవహించే నీటిలో స్నానం చేయండి, మీరు ఆర్థికంగా లాభపడతారు.